హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పెసరట్టు. హెల్తీ అయిన ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ పెసరగుండ్లు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి మునిగే వరకు వాటర్ పోసి 6-7 గంటల వరకు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పెసరగుండ్లు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్‌ని వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పెసరగుండ్లని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చీలు, సన్నగా కట్ చేసిన 1 ఇంచు అల్లం ముక్క, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దోస ప్యాన్ పెట్టుకొని దోస ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్‌తో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దోస ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండి మిశ్రమాన్ని ఒక గరిటెడు దోస ప్యాన్ పైన వేసుకొని ఈ విధంగా దోసలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాలినాక ఈ పెసరట్టుని ఇంకో వైపు తిప్పుకొని కూడా ఒక నిమిషం కాల్చుకోవాలి. అంతే అండి. హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ పెసరట్టు రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.